యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. మీ వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ రోజు మీ ముందుకైతే జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ సరికి 55 HP గల హార్వెస్టర్, 55 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మోడల్ బండి. 2018లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ బండి తీసుకొని 6 సంవత్సరాలు అయితే అవుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. బండి వచ్చేసరికి 2018 మోడల్ బండి. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి ఎటువంటి ఫైనాన్స్ లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 80 నుంచి 90% టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బాక్స్ కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే మంచి నీట్ కండిషన్, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 4000 గంటలు తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ 4000 అవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కొడుంబూరు మండల్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్ కొడుంబూరు మండల్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 13 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2018 మోడల్ బండి, గ్రీన్ గోల్డ్ బాక్స్. 13 లక్షలు మాత్రమే చెప్తున్నారు, 13 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే బండి రేట్ అయితే తగ్గించే అవకాశం ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. 13 లక్షలు ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.